వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక సంస్థలు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వీయ పరిపాలన కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడిగా ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే జయశంకర్ సార్ కళ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయశంకర్ సార్ కు ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ సార్తోని తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ 3 దశల ఉద్యమంలో జయశంకర్ సార్ భాగస్వామి. అది గైర్ముల్కి గో బ్యాక్ కావచ్చు, అదేవిధంగా 1969 ఉద్యమం కావచ్చు, 2000 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పోరాటం కావచ్చు. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. అలాంటి వ్యక్తి ట్రైనింగ్లో మేమందరం కూడా ఆయన శిక్షణతోని ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళం, ఆయన ప్రేరణతోని ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళం. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం మాలాంటి వాళ్ళకు. తెలంగాణలో ఆయన మా పాఠాలు చెప్పింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని కూలంకుషంగా మొత్తం అంకెలతో సహా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటి నుండి ఏ రకంగా ఈ ఆంధ్ర వలస పాలనలో దోపిడీకి గురైన తెలంగాణని స్పష్టంగా చెప్పడంతో మాలాంటి యువకులు లక్షల మంది ఈ కేసీఆర్ బాటలో వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారి స్ఫూర్తితోని ఉద్యమం మళ్ళీ ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు మళ్ళీ ఆంధ్రకు తరలిపోతున్నాయి. తెలంగాణకు వాడాల్సినటువంటి నిధులు కూడా దుర్వినియోగమవుతున్నాయి. కాబట్టే సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యావత్ తెలంగాణ ప్రజానికానికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సాధనను చూడకుండానే ప్రాణాలు వదిలిపెట్టినటువంటి జయశంకర్ సార్ గొప్ప విద్యావేత్త, దార్శనికుడు, మార్గదర్శి. కాబట్టి ఆయన యొక్క ఆశయాలన్నింటినీ కూడా మనం నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయ సాధనలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ యువకులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ముందుకు సాగి ఆయన ఆశయ సాధన కోసం ప్రయత్నం చేయాలని చెప్పి, కృషి చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 1934 జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం లో జన్మించాడు. 1934లో ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పోరాటం చేసిండు. తొలి మలి దశల్లో కూడా చివరి తుది శ్వాస వరకు కూడా ఆయన తెలంగాణ పోరాటం కోసం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈయన మా విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ కావడం మాకెంతో గర్వకారణం. ఈయన కవితలు, ఆయన రచనల ద్వారా కూడా సామాన్య ప్రజలలో సైతం కూడా చైతన్యం నింపుకొచ్చిండు. ఒక చదువు రానటువంటి మహిళలను కూడా అడిగితే ఎందుకమ్మా మీకు తెలంగాణ రావాలని అడిగితే ఏమన్నారంటే వాళ్ళు మా పొలాలకు నీళ్ళు వస్తాయి, మా పిల్లలకు కొనుగోలు వస్తాయి సార్, తెలంగాణ వస్తాయి అని చెప్పి చెప్పేటంత స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అందుకే ఆయన 92వ జయంతి సందర్భంగా మనం స్మరించుకోవడం మనకు ఒక చిన్న అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు. మనమందరం కూడా ఇంకా ఈ యూత్లో కూడా ఇదంటే ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాల కోసం కాదు, ఏదైనా కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఉండాలి. ఇంకొకటి అధికారిక విలువల కోసం కాదు, ప్రజా విలువల కోసము మనం పోరాడాలని చెప్పేసి ఆయన నుంచి మనం ఇది నేర్చుకోవాలని చెప్పేసి నేను యువతకు తెలియజేస్తున్నాను.
ఇంకా జయశంకర్ సార్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి, అందరినీ మోటివేట్ చేయాలి.